హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు 5 జనరల్ మిస్టేక్స్ బిగినర్స్ డూ ఇన్ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్ అనే దాని గురించి చెప్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన బిగినర్స్ జనరల్గా కొన్ని మిస్టేక్స్ చేస్తారన్నమాట. ఆ మిస్టేక్స్ ఒక 5 మిస్టేక్స్ అనేవి బేసిక్గా చేస్తారు. 5 మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీరు చివరి దాకా చూసి ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే మీరు లాంగ్ టర్మ్ అంటే చాలా కాలం అనేది స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవుతారు ఫ్రెండ్స్. అంటే నిలదొక్కుంటారు. స్టాక్ మార్కెట్లో నిలదొక్కోవడం అంటే కంటిన్యూస్గా ప్రాఫిట్స్ రూపంలో వెళ్తుంటారు ఫ్రెండ్స్. సో మీరు స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే మీరు బేసిక్ ఈ 5 మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ 5 మిస్టేక్స్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ 5 మిస్టేక్స్ చెప్తాను కదా, బిగినర్స్ జనరల్గా చేసేవి స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రీడీనెస్ ఫ్రెండ్స్ ఆర్ థాట్ ప్రాసెస్. అంటే గ్రీడీనెస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిగినర్ అనేది స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఒక 1 lakh క్యాపిటల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. 1 lakh అమౌంట్ తీసుకొచ్చి ఈ 1 lakhని నెక్స్ట్ ఒక 1.5 monthలో 2 lakhs చేసేస్తాం, 3 lakhs చేసేద్దామని థాట్ ప్రాసెస్లో వస్తారు ఫ్రెండ్స్. అది రాంగ్ అనమాట. ఆ గ్రీడీనెస్ అంటే 1 lakh 2 lakhs అయిపోవాలి, 3 lakhs అయిపోవాలని ఆస్తి వస్తారనమాట. అది అనేది రాంగ్ ఫ్రెండ్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ టు మేక్ మనీ, ఇట్ ఈస్ ది వే టు క్రియేట్ వెల్త్ ఫ్రెండ్స్. వెల్త్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రమే స్టాక్ మార్కెట్లో రండి. మనీ తీసుకొని వెళ్ళిపోదాము అనే దాంట్లో వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే మీరు మనీ తీసుకొని వెళ్ళడం కాకుండా మీరు తెచ్చిన క్యాపిటల్ అనేది పోతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే థాట్ ప్రాసెస్ అనేది మార్చుకోండి ఫ్రెండ్స్. నేను 1 lakh తీసుకొచ్చి 2 lakhs చేసేస్తాను, 3 lakhs చేసేస్తాను అనే థాట్ ప్రాసెస్ అనేది మార్చుకోండి. సో మన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి గ్రీడీనెస్ ఆర్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు మనం సెకండ్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి లెవరేజ్. లెవరేజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. జనరల్గా మనకి బ్రోకర్స్, యాంజల్ బ్రోకింగ్ కానీ, జిరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, అలాగే డిఫరెంట్ బ్రోకర్స్ ఏంటంటే మనం తీసుకొచ్చిన క్యాపిటల్కి 5x 10x అంటే 5 times 10 times అనేది లెవరేజ్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 lakh తీసుకొస్తే వాళ్ళు ఇంకో 5 lakhs ఇంకో 4 lakhs అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే 5 times అనేది మీ క్యాపిటల్ అవుతుంది అప్పుడు. సో ఇలా వాళ్ళు ఇచ్చే లెవరేజ్ అనేది తీసుకొని ఇంటర్డే ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మీరు కనుక బిగినర్స్ అయ్యండి, కొత్తగా వచ్చి వాళ్ళు ఇచ్చే 5x 10x 20x లెవరేజ్ ఇస్తున్నారు అని మంచి, ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్ తీసుకుంటే 20x లెవరేజ్ ఇస్తుంది, అందుకని అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీరు తీసుకునే మీరు ఆ థాట్ ప్రాసెస్లో కనుక 20x లెవరేజ్ కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10x లెవరేజ్ అంటే 10 times. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చే 9 lakhs అంటే టోటల్గా 10 lakhs పెట్టి మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ఆ రోజు కనుక మీరు తీసుకున్న స్టాక్ అనేది పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళి ఒక 10% కింద పడితే మీరు తెచ్చిన 1 lakh అనేది మొత్తం పోతుంది ఫ్రెండ్స్. 10 lakhsలో 10% అంటే 1 lakh మీరు తెచ్చిన క్యాపిటల్ అనేది పోతుంది. మీరు బ్రోకరేజ్ చార్జెస్ ఎక్స్ట్రా వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అనేది 1 dayలోనే ఇంటికి వెళ్ళిపోతారు అనమాట స్టాక్ మార్కెట్లో నుంచి. సో ఎప్పుడైనా సరే మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా వస్తే మీరు బ్రోకరేజ్ వాళ్ళు ఇచ్చే లెవరేజ్ని తీసుకొని ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మీరు ఎంత అమౌంట్ తీసుకెళ్తే ఆ అమౌంట్తో ట్రేడింగ్ చేయండి. కొంత చిన్న ప్రాఫిట్స్ వచ్చినా పర్లేదు, అంతేకంటే చిన్న ప్రాఫిట్స్ అనేవి లాసెస్ అనేవి వస్తాయి అనమాట. సో మీరు ఎంత అమౌంట్ తీసుకెళ్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh తీసుకెళ్తే స్టాక్ మార్కెట్లోకి 1 lakh పెట్టి ట్రేడింగ్ చేయండి. ఒక 1000 2000 అనేది 1% 2% అనేది కామన్గా వస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అనేది పర్ డేకి. సో 1000 2000 అనేది తీసుకొని మీరు సాటిస్ఫై అవ్వండి ఫ్రెండ్స్ మీరు పెట్టిన 1 lakhతో. అలాగని మీరు ఆ వాళ్ళు ఇచ్చే లెవరేజెస్ అని 10 times 20 times అనే లెవరేజ్ తీసుకున్నట్టయితే మీ క్యాపిటల్ అనేది ఒక రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే లూజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మన సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి లెవరేజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చే లెవరేజ్ని మీరు తీసుకోకండి. మీరు సిఎన్సి ఆర్డర్ అంటే డెలివరీ ఆర్డర్ పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. ఆ రోజు మీకు ప్రాఫిట్స్ వస్తే మీరు తీసుకొని సెల్ చేసేసేయండి. కన్వర్ట్ చేసుకొని పొజిషన్ అంటే డెలివరీ నుంచి ఇంటర్డేట్కి కన్వర్ట్ చేసుకొని పొజిషన్ని సెల్ చేసేయండి. లేదు మీకు లాస్ వస్తే హోల్డ్ చేయండి, నెక్స్ట్ డే కానీ 2 days తర్వాత 3 days తర్వాత సెల్ చేయండి ఫ్రెండ్స్. సో మన సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి జనరల్గా బిగినర్స్ చేసేది లెవరేజ్ తీసుకోవడం ఫ్రెండ్స్. ఆ లెవరేజ్ తీసుకోవడం ఆపేయండి. అలాగే థర్డ్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి ఇన్వెస్టింగ్ ఇన్ పెనీ స్టాక్స్ ఫ్రెండ్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఏంటంటే వాళ్ళు జనరల్గా స్టాక్ మార్కెట్లో రాగానే వాళ్ళు ఏంటంటే ఎవరో చెప్తారనమాట, నేను ఆ 10 rupees షేర్ని కొన్నాను, అది 100 rupees అయిపోయింది నాకు వితిన్ 5 yearsలో అని. వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే, ఒక 10 rupees షేర్ 100 rupees అయిందా, 10 times పెరిగిందా వితిన్ 2 yearsలో అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh తీసుకొచ్చేసి పెనీ స్టాక్స్ అనేవి ఏవో ఎత్తుక్కొని ఒక 4 1 lakh పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఆ స్టాక్ అనేది అక్కడి నుంచి పెరగదనమాట. పెరగకపోవడం కాదు, అసలు ఆ స్టాక్ కొనిన తర్వాత నుంచి వాళ్ళకి బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట సెల్ చేయడానికి ఆ స్టాక్ని. సో ఈ ట్రాప్లో పడకండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక మంచి బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొట్టుకెళ్ళి ఒక చాక్లెట్
చాక్లెట్ కొందాం అనుకున్నారు, ఆ చాక్లెట్ మీ దగ్గర ఒక 10 రూపీస్ ఉంది, ఒక చాక్లెట్ కొందాం అనుకున్నారు, ఆ చాక్లెట్ మీరు 5 స్టార్ 10 రూపీస్ పెట్టుకుంటారా, లేకపోతే చిన్న చిన్న 1 రూపీ చాక్లెట్స్ 10 ఒక్కొక్కటి కొంటారా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా సరే 5 స్టార్ కొంటారు, టేస్ట్ బాగుంటుంది, అలాగే బ్రాండ్ బాగుంటుంది, మంచి చాక్లెట్ అని. సో అలాగే నేను స్టాక్ మార్కెట్లో కూడా మనం స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు మీరు ఎంత అయితే క్యాపిటల్ తీసుకొస్తారో వాటిని ఒక మంచి బ్రాండ్ ఉన్న, అంటే చాక్లెట్స్ ఎలాగ బ్రాండెడ్ కొంటారో అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని కూడా బ్రాండ్ స్టాక్స్ కొనండి ఫ్రెండ్స్. మంచి బ్లూ చిప్ స్టాక్స్ అనేవి కొనండి. అలా పెన్నీ స్టాక్స్ అలాగా 1 రూపీ చాక్లెట్స్ 2 రూపీస్ చాక్లెట్స్ లాగా కొనకండి. మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్ కొనండి, పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి ఇన్వెస్టింగ్ ఇన్ పెన్నీ స్టాక్స్. ఇన్వెస్టింగ్ ఇన్ పెన్నీ స్టాక్, ఆ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేయండి ఫ్రెండ్స్. మీరు ఇది చేయగలిగితే మీరు లాంగ్ టర్మ్ అనేది స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవుతారు. అలాగే మన ఫోర్త్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పుట్టింగ్ స్టాప్ లాస్ ఫ్రెండ్స్. బేసిక్గా చేసేది ఇదే ఫ్రెండ్స్. ఇంటర్నెట్ ట్రేడింగ్లో ఏం చేస్తారంటే బిగినర్స్ ఒక స్టాక్ని బై చేస్తారు, అది పైకి వెళ్తుంది అనుకుంటారు, అది పైకి వెళ్తుంది అనమాట, కింద పడిపోతూ ఉంటుంది, కింద పడిపోతుంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది, మళ్ళీ ఇంకా పడుతుంటే ఇంకా ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అని అనుకొని అలా వదిలేస్తారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకి హ్యూజ్ లాసెస్ అని వస్తాయి, 10% 20% లాసెస్ కూడా వస్తాయి అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ట్రేడ్ చేసేది ఎంత అమౌంట్తో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్తో అయినా సరే మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సార్ స్టాప్ లాస్ పెట్టమంటున్నారు, ఎక్కడ పెట్టాలి స్టాప్ లాస్ అంటే ఎప్పుడైనా సరే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గీసుకోవడం వచ్చినట్టయితే ఆ సపోర్ట్ లెవెల్కి కింద అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, సపోర్ట్కి కింద పెట్టుకుంటే మనకి ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకొని ఆ సపోర్ట్కి కింద కనుక స్టాప్ లాస్ పెట్టుకున్నట్టయితే మీకు ఆ రోజు టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఫోర్త్ మిస్టేక్ వచ్చేసరికి నాట్ పుట్టింగ్ స్టాప్ లాస్ ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అనేవి బెటర్ అనమాట, బట్ మీరు కనుక మంచి ఇన్వెస్టర్ అయ్యండి, మంచి ట్రేడర్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టాలి. సో ఇది మన జాగ్రత్తగా ఉండండి. అలాగే మన ఫిఫ్త్ అండ్ లాస్ట్ మిస్టేక్ వచ్చేసరికి ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ రాగానే ఎవరో చెప్తారనమాట, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సంపాదించిన మనీ ఒక్క రోజులో ఇంకెక్కడ సంపాదించలేం, ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఈక్విటీలో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఎక్కడ సంపాదించాలని చెప్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి డైరెక్ట్గా వెళ్ళి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో దూకుతారు ఫ్రెండ్స్. ఒక ఈతరాన్నోడు వెళ్ళి సముద్రంలో దూకుతాడో అది వెళ్ళి డైరెక్ట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో దూకుతారు. ఆ ఆప్షన్స్ వాళ్ళకి ఏంటంటే ఒక్క రోజులోనే వాళ్ళ క్యాపిటల్లో 80% తినేస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు 1 lakh తీసుకెళ్తే 80,000 అనేది పోతుంది అనమాట. మీరు చూసే ఉంటారు ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, గ్యామ్లింగ్ టైప్లో ఉంటుంది. ఏంటంటే గ్యామ్లింగ్లో ఏం చేస్తాం, ఏదైనా ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ పడుతుందని చెప్పి మనం గ్యామ్లింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఆప్షన్స్లో కూడా మనం ఏం చేస్తాం, నిఫ్టీ అనేది పైకి వెళ్తుంది అని థింక్ చేసి అలా మనం కాల్ని బై చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా అది కూడా ఒక గ్యామ్లింగ్ టైపే. ఆప్షన్స్లో అలాగే వేరే అదర్ ఫ్యాక్టర్స్ అని ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ నాట్ పర్టికులర్లీ గ్యామ్లింగ్ అని చెప్పకూడదు, బట్ గ్యామ్లింగ్ టైప్లోనే ఉంటుంది. ఆప్షన్స్లో వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేసేసరికి తీటా ఉంటుంది, అలాగే టైం డికే ఉంటుంది, అలాగే మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ ఆప్షన్స్లో. అందువల్లే ఆప్షన్స్ అనేది చాలా వాలిటిలిటీగా ఉంటుంది. మీరు కనుక స్టాక్ మార్కెట్లో వచ్చినట్టయితే కొత్తగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది మానేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా బాగా మంచి ట్రేడర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్ స్మాల్ అమౌంట్స్తో చేయడం నేర్చుకోండి. సో ఫిఫ్త్ మిస్టేక్ జనరల్గా బిగినర్స్ చేసేసరికి ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఈ మిస్టేక్ కూడా అవాయిడ్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి సమ్మరైజ్ చూద్దాము. 5 మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మన గ్రీడీనెస్ అలాగే థాట్ ప్రాసెస్ని తగ్గించుకోవాలి. మనం లాంగ్ టర్మ్కి సస్టైన్ అవ్వాలి స్టాక్ మార్కెట్లో అంటే మీ గ్రీడీనెస్ అనేది తగ్గించుకోండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి యూజింగ్ లివరేజ్ ఫ్రెండ్స్. బ్రోకర్స్ ఇచ్చే లివరేజ్ అనేది యూజ్ చేయకండి. అలాగే థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ స్టాప్ లాస్ పెట్టుకోకపోవడం. అలాగే ఫోర్త్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పెన్నీ స్టాక్స్. అలాగే ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఈ 5 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేసి మీరు చేయకుండా మీరు జస్ట్ చక్కగా వచ్చి పేపర్ ట్రేడింగ్ చేసి నేర్చుకొని బేసిక్ థింగ్స్ అని బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ అనేది చేసి మంచి స్టాక్స్ ఏవో ఫండమెంటల్గా మంచి స్టాక్స్ ఏవి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ట్రేడింగ్ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేసి అక్కడ సక్సెస్ అయితే అప్పుడు మీ స్మాల్ క్వాలిటీస్ అనేది తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు ప్రాఫిట్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్టయితే మీరు లాంగ్ టర్మ్కి సస్టైన్ అవుతారు. సో ఆ 5 మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.